హల్లెలూయా హల్లెలూయా. ఉండేది ప్రతి మంది దేవుడికి స్తోత్రం. చక్కగా దేవుడి వాక్యాన్ని విందాం. హల్లెలూయా. జాక్ గారని అమెరికా నుంచి మా ఫ్రెండు, అమెరికా దేశంలో వాళ్ళ సంఘము 4000 మంది సంఘం. ఆ సంఘం నుంచి సువార్త పని కోసం సువార్తను భారతదేశంలో ప్రకటించాలని ఎన్నో కాలంగా ప్రార్థన చేస్తుండగా నేను అతనికి పరిచయం అవ్వడం, నేను ఎన్నోసార్లు భారతదేశానికి రారా బాబు అని చెప్తే నన్ను ధృవీకరించాడు. నాకు దర్శనం లేదన్నాడు. కానీ 2023లో నా దగ్గరికి వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. కానీ మళ్ళీ 2025లో దేవుడు తన దాసుల్ని ఇండియాకు తీసుకొచ్చి మేము ఒరిస్సాలో ఒక నెల ఉన్నాం. జైపూర్, ఒరిస్సా భయంకరమైన ఎండ. ఈ సీజన్ ఒరిస్సాలో పండుగలు ఎక్కడ చూసినా హిందువులు వాళ్ళ ఇష్టానుసారంగా తాగుకుంటా ఎగురుకుంటా పండుగలు చేస్తుంటారు. కానీ దేవుడు అక్కడ సురక్షితంగా ఉండి అనేక దూర ప్రాంతాల్లో వెళ్ళి దేవుణ్ణి పరిచయం చేయడానికి, దేవుని గురించి చెప్పడానికి దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఒక నెల రోజు అక్కడ ఉన్నాం. మేము వచ్చి తెలంగాణకి 4 రోజులు అవుతుంది. దేవునికి స్తోత్రం. ఏదేమైనా దేవుడు తన దాసుని మంచి ఆత్మతో, స్వస్థత వరముతో దేవుడు నింపాడు. నేను ప్రవచనపూర్వకంగా ఆయన రాకముందు ఫోన్లో చెప్పాను, రే బాబు, దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. నువ్వు కానీ ఇండియాకి వస్తే నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, దేవుడిని వాడుకుంటాడు అని చెప్పి నేను అతనికి చెప్పినాను. లేదు లేదు, నేను సౌత్ ఆఫ్రికా పోవాలి, నేను ఉగండా పోవాలి అని చెప్పి నా మాటను తృణీకరించాడు, రాలేదు. మళ్ళీ ఒకరోజు నాకు అతనే ఫోన్ చేసి నేను ఇండియాకి వస్తున్నాను అని చెప్పగానే కొన్ని మీటింగ్లు అరేంజ్ చేయడం. నా దగ్గర మా ఇల్లు ఇంకా ఫినిష్ కాలే, ఆయన కూడా మా ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు ఏసీ లేకుండా ఉండలేరు. ఇప్పుడు కూడా హోటల్లో లేడు ఆయన. నా దగ్గర మా విలేజ్లోనే ఇట్లా రేకులు ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఉన్నాడు. సేవ కోసం, సేవ అంటే ఎంత తగ్గింపు అంటే ఎక్కడ వెళ్ళినా అక్కడ ఉంటాడు. మంచి సేవకుడు, మంచి ప్రార్థన పరుడు, స్వస్థత వరం కలిగిన దైవజనుడు. I said all about how you came here and how you reached in India. So that's what I said, how God used you in Orissa, Jaipur, these all places. So this is the time you can come and share the word of God in the few people, and you take your time. Amen. Hallelujah. I'm going to say a prayer, everybody, okay? మనమందరం ప్రార్థన చేసుకుందాం. Lord, I pray that you will bless every single person under the sound of my voice in the name of Jesus. అయినా ప్రతి ఒక్కరిని మీరు ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. I thank you, Lord, for touching people's hearts right now. I thank you for encouraging people. అయ్యా, ప్రజలతో మీరు మాట్లాడండి. ప్రజల్ని మీరు నాయన ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. I thank you, Lord, for the fire of the Holy Spirit right now in the name of Jesus. అయ్యా, పరిశుద్ధ ఆత్మశక్తి ఒక్కొక్కరిని మీరు తాకండి ప్రభువా. Amen. Hallelujah. Thank you, Lord. If you go to Jeremiah chapter 1, verse 4. ఇర్మియా చాప్టర్ 1 Jeremiah chapter 1, verse 4. ఇర్మియా చాప్టర్ 1:4. 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు
సెలవుచ్చును. గర్భములో నేను నిన్ను రూపొంపక మునుపై నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, ప్రవక్తగా నిన్ను నియమించితినిచ్చాను. Hallelujah. It says, I chose you before I formed you in the womb. The word of the Lord came to me. I chose you before I formed you in the womb. I set you apart before you were born. I appointed you a prophet to the nations. యెహోవా గర్భము నుండి నేను నిన్ను రూపించుకున్నాను, నేను ఒక ప్రవక్తగా నిన్ను పిలుచుకున్నాను, ఏర్పరచాలని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తున్నది. So the Lord comes to the prophet Jeremiah and he says that before you were even born in your mother's womb that I knew you. Hallelujah. నీవు పుట్టక మునుపే, నీ తల్లి గర్భములో ఉండక మునుపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు ఎవరో నాకు తెలుసు, నిన్ను పేరు పెట్టి పిలిచానని చెప్పి దేవుడు అంటున్నాడు. God has a plan for our lives before we were ever born, before we could ever conceive of it. మనము పుట్టక మునిపే, మనము గర్భము దాల్చక మునిపే, గర్భము దాల్చక మునిపే మనం ఎవరమో ఏ రీతిగా లోకానికి రావాలో అని చెప్పి దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. Then verse 6 he says, but I protested, oh no, Lord God, look, I don't know how to speak since I am only a youth. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడను, మాట్లాడేటప్పుడు నాకు శక్తి చాలదని నేను అనగా. నువ్వు పోవాలి. చాలా. How many times does the Lord come to us and ask us to do something and then we want to argue with the Lord? ఎన్నిసార్లు దేవుని వాక్యం మనకు ప్రత్యక్షించబడినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు ఎన్నిసార్లు వాక్యాన్ని మనం అంగీకరించాం, ఎన్నిసార్లు దేవుడు చెప్పిన దాన్ని మనం చేశాం, లేకపోతే దేవుడు ఇది చేయమని చెప్తే ఎన్నిసార్లు చేశాం, ఎన్నిసార్లు తృణీకరించాం దేవుని వాక్యాన్ని. And then verse 7, then the Lord said to me, do not say I am only a youth, for you will go to everyone I send you to and speak whatever I tell you. నేను బాలుడని చెప్పి నువ్వు అనవద్దు, నేను ఎక్కడికి పంపిస్తాను నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పి దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు ఆ ప్రవక్తతో. You're going to speak the word of the Lord wherever God sends you to. You're going to speak that word. Hallelujah. దేవుడు ఎక్కడికి మిమ్మల్ని పంపించినా వెళ్ళండి, ధైర్యంగా దేవుడు ఏదైతే చెప్తాడో వాళ్ళకి చెప్పండి. దేవుడు చెప్పిన దాన్ని చెప్తే దేవుడు పని చేస్తాడు, మనం పని చేయడం లేదు. We can't look at our natural circumstances. We can't be like the prophet Jeremiah and say, Lord, I'm just a youth. ఆ ప్రవక్త చెప్పినట్టు మనము నేను బాలుడు, నేను మాట్లాడలేను, అవి అని చెప్పి చెప్పకూడదు. ఎందుకంటే ప్రభుతో చెప్పాలి, ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వాడుకో అంటే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడే దేవుడు. You know what? God has a divine purpose and plan for your life before you were even born. Hallelujah. మనము పుట్టక మునిపే దేవుడు ఎవరో దైవత్వంగా మనల్ని ఎన్నుకున్న దేవుడు ఆయన. We got to seek the face of God and we've got to find out, God, where are you telling me to go? What are you telling me to do? అయ్యా నువ్వు ఎక్కడికి పంపించినా అక్కడికి వెళ్తాను, నాలో ఏమీ లేదు, నేను దాక్కోవడము లేకపోతే పారిపోవడము అట్లాంటిది ఏమి నా జీవితంలో జరగదు, నువ్వు ఎక్కడికి పంపిస్తావో అక్కడికి వెళ్తానే. A little boy last night was deaf in his ear since he was a little boy. రాత్రి మేము శ్రీకొండకు వెళ్ళాము ప్రార్థించడానికి, మీటింగ్ పెట్టాము అక్కడ ఒక స్థలంలో. అక్కడ ఒక చిన్న ఒక 7వ తరగతి పిల్లగాడు వచ్చాడు. వస్తే వాడు పుట్టినప్పటి నుంచి ఒక సైడు వినపడటం లేదు. చాక్ గారు ప్రార్థించిన వెంటనే అతనికి మోయబడిన చెవు వినపడటం జరిగింది. And I felt led to pray for this man 2 to 3 times, this little boy, and Jesus opened his deaf ear. Hallelujah. అతని చెవు కోసం, వినబడని చెవు కోసం 2-3 సార్లు ప్రార్థించి నేను ఆ యొక్క సాతాను శక్తుల్ని బంధించాను.
యేసు నామములో ఇతడు చిన్న వయసు నుంచి అనుభవిస్తున్న ఈ యొక్క బాధను తప్పించాలి, స్వస్థపరచాలని ప్రార్థించగానే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. Another lady had problems seeing, and the Lord restored her vision. Everybody say hallelujah. హల్లెలూయా. ఇంకొక ఆమె చాలా కాలంగా అసలు చూపు సరిగా చూడలేని అవస్థ, అయ్యారు ప్రార్థించిన వెంటనే తన కళ్ళను దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. You know what? You have a call of God upon your life, whether you realize it or not. God has called you to do something. Hallelujah. దేవుణ్ణి నువ్వు అసలు దేవుని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో లేదో కానీ దేవుడు నీ పట్ల ఆలోచిస్తూనే ఉన్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలని, నిన్ను పంపించాలని, దేవుని కొరకు వాడుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఈ రోజు కూడా. You know, I was listening to a man the other day, and he said Jesus was poor, he didn't have a place to stay, and it's just not true. దేవునికి ఉండడానికి అనేక స్థలములు ఉన్నాయి, కానీ అది ఆయన అనుకూలంగా మలుచుకోలే. కానీ ఆయన అనేక శ్రమలు పడుతూ అనేక చోట్లకు వెళ్ళి దేవుని పరిచయం చేస్తూ వచ్చాడు. You know, Jesus traveled sometimes with 12 disciples, sometimes with 70 people. That's a lot of money to feed those people. అనేక సార్లు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో వెళ్ళాడు. తన శిష్యులకి మాట్లాడుతూ దేవుని పని చేసుకుంటూ వచ్చాడు. కొన్ని చోట్ల తను అనేకులకి ఆహారం ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో. I've traveled with up to 120 people, and that's a lot of time, that's a lot of money, that's a lot of resources. నేను అనేక సార్లు అనేకుల్ని నా వెంబడి పెట్టుకుని వెళ్ళాను అనేక స్థలాల్లో దేవుని పరిచర్యను ఘనంగా జరిగించడానికి. And in the book of John, they come to Jesus and ask him, Rabbi, where are you staying? And he takes them to his house. Hallelujah. యోహాను సువార్తలో ఈ రీతిగా సెలవిస్తున్నది, ఈ రీతిగా మనం చూడగలం. అయ్యా, నేను రోగంతో ఉన్న ఒక వ్యక్తికి నేను తీసుకెళ్లాలని చెప్పి ఆత్రపడుతున్నాను, నువ్వు రావాలి అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్న పరిస్థితులు. Jesus also had a treasure, because the Bible said that the women gave to Jesus' ministry of their substance. Hallelujah. తన పరిచర్య కోసం మనుషుల్ని అనేక రీతిలుగా దేవుడు వాడుకున్నట్టు మనం చూస్తున్నాం. And then go to John chapter 6 verse 4. I want you to notice something. It says, now the Passover, the feast of the Jews, was approaching. And this was the day that Jesus would die on the cross for you and me. Hallelujah. John chapter 6 verse 4. యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. అప్పుడు పస్కా యూదుల పండగ సమీపించింది. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన ఎదుగు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని చెప్పి అడిగారు. కానీ ఏమీయూ చేయలేనుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగారు. అందుకు ఫిలిప్పు వారితో, ప్రతి వాడును కొంచెం కొంచెం చుట్టుకొంటలో 200 దేనారములు రొట్టెలు చాలమని ఆయనతో చెప్పారు. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవారి యొద్ద 5,000 రొట్టెలు 2 చిన్న చేపలున్నవి గని ఇంతమందికి ఇవి ఎంత మాత్రమని ఆయనతో అనగా, యేసు జనులకు కూర్చుండబెట్టునని చెప్పారు. ఆ చోట చాలా పచ్చిక ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుని. So then, John 6 verse 5, Jesus looked up and saw that a large crowd was coming towards him, and he said to Philip, where will we buy bread for these people to eat? అక్కడ ఫిలిప్పుని అడుగుతున్నాడు, అయ్యా, ఎంత మందిని పోషించడానికి, ఇవ్వడానికి, ఆహారం ఇవ్వడానికి ఎక్కడి నుంచి మనం ఏం చేయగలం అని చెప్పి మాట్లాడుతున్నాడు ఫిలిప్పు. The Bible says this in verse 6, John 6:6. But he said this to test Philip because he knew what he was about to do. అందుకు 6వ వచనంలో ఈ రీతిగా ఏమి చేయవై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగా అడిగాడు.
And then verse 7, Philip answered, 200 denarii, 200 days' wages worth of bread is not enough for each one to receive even a little. అందుకు ఫిలిప్పు వారితో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకును 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. So that tells me within the treasury that Jesus had, that he probably had 200 denarii in there for his ministry. ఆయనకు ఈ ప్రజలకి ఆహారం ఇవ్వడానికి ఇంత ఆర్థికమైన వనరులు ఆ రోజుల్లో అవసరమై ఉండేది. And he ends up feeding 5,000 people, and they believe on him. Hallelujah. 5,000 మందిని పోషించడానికి ఆహారము అవసరమై ఉన్నది ఆ రోజుల్లో. You know, Jesus died on a cross for you and me, and then he was raised again. Hallelujah. దేవుడు మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు ఆయన. The Passover is a prophetic symbol of the Lord Jesus Christ, and it uses bread. ఆయన ఈ పస్కా పండుగ తన శరీరాన్ని ఏ రీతిగా వాడుకోవాలన్నది మనకు ఒక సూచనగా ఆయన బైబిల్లో మనకు చూపిస్తున్నట్టు మనం చూడగలం. The Bible says that he is our Passover. Hallelujah. ఈయనే మనకు పస్కా పండుగ అని చెప్పి మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. When Moses was with the Israelites in Egypt, the Lord told him, paint the blood over the doorposts, and the angel of death will pass over you. ఈజిప్ట్లో ఇశ్రాయేలు ప్రజలతో మోషే ఉన్నప్పుడు మోషే అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని, మీకు ఏ కావాలనో కోరుకోండి, మీకు ఏ తినాలనిపిస్తుందో తినండి అని చెప్పి పుష్కలమైన దేవుని మీద ఆధారపడి మనము ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నడిపించినట్టు మనం చూస్తున్నాం. You know, when we accept Jesus Christ, then we have the blood of Jesus that cleanses us from all sin. Hallelujah. మనము ప్రతి నెల ఆదివారము ప్రభు బలిలో పాల్గొంటూ ఉంటాం. ఎందుకంటే మన శరీరం ద్వారా మనం నోటి ద్వారా చేస్తున్న ప్రతి విధమైన అపవిత్ర పనులను దేవుడు క్షమించాలని ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాల్గొనుస్తూ ఉంటాం. Eternal death, hell, and judgment is going to pass over us, not because we're really special, but because of the blood of Jesus. మనము మన యొక్క అతిక్రమం నుంచి తప్పించబడడానికి, మన పాపముల నుంచి క్షమించబడాలంటే ఆయన శరీరాన్ని రక్తాన్ని మనం పుచ్చుకోవాల్సిందే ఉంటది. Jeremiah had plenty of reasons not to obey the call, but he said, "Yes, Lord, I will obey." Hallelujah. ఇర్మియా ఎప్పుడు కూడా తన పిలుపుకి దాగి వెళ్ళిపోలే. అయ్యా నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వాడుకో అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో దేవుడు ఆ వ్యక్తిని వాడుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. Last time I was in India with David, we went and had an open air crusade, and we said we're having a healing crusade, a healing meeting. లాస్ట్ టైం నాతో ఉన్నప్పుడు జాక్ గారు ఉన్నప్పుడు మంచి మీటింగ్ లో జాక్ గారు వాడబడ్డారు. అనేకుల్ని దేవుడు ముట్టుకోగానే ప్రార్థించగానే స్వస్థపడినట్టు జనాలు సాక్ష్యం చెప్పినట్టు మేము విన్నాం. And a lady heard about it, that it was a Hindu, and she said, if God can heal me, then I am going to serve him and tell my whole family about him so they can serve him. అక్కడ మీటింగ్ ఉన్నదని ఒక ఆమె అన్యుల కుటుంబం నుంచి విగ్రహారాధకుల ఆమె మీటింగ్ జరుగుతున్నదని చెప్పి ఆ మీటింగ్ వచ్చి ఆమె నిర్ణయించుకుంది, ఈ అవస్థ నుంచి ఈ బాధ నుంచి నన్ను తప్పిస్తే నేను నా బ్రతికినంత కాలం దేవుడి కొరకు నేను బ్రతుకుతాను, దేవుడిని సేవ చేస్తానని చెప్పి నిర్ణయించుకుని వచ్చింది. Her stomach was swollen with tumors. She had pain. ట్యూమర్ బాధతో తన కడుపులో గడ్డలు ఎవరితో చెప్పుకోలేని పరిస్థితితో ఆమె ఆ మీటింగ్కి వచ్చింది. But instantly, as I prayed for on that platform, all the pain left, all the swelling left. Hallelujah. నేను ఎప్పుడైతే ఆమె కొరకు ప్రారంభం కలిగి ప్రార్థించానో తన కడుపులో ఉన్న ట్యూమర్, తన కడుపులో ఉన్న బాధ, గడ్డ ప్రతిదీ కూడా ఆమె అక్కడికక్కడే సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరిచింది. She accepted the Lord Jesus Christ. Her husband also accepted the Lord Jesus Christ. Her kids accepted the Lord Jesus Christ. అక్కడికక్కడే తన భర్తను
పిలిచింది, తన కుమారుని పిలిచింది. అక్కడికక్కడ వాళ్ళందరూ కూడా దేవుణ్ణి అంగీకరించినట్టు మేము చూసాం. Her husband was a drunk, but I prayed for him and he was healed. Hallelujah. అదే స్థలంలో తన భర్త భయంకరమైన తాగుబోతు, కానీ అక్కడికక్కడే ప్రార్థించిన వెంటనే తను కూడా అంగీకరించాడు ప్రభువుని. We can never underestimate what God is doing in our hearts and in our lives. మన జీవితంలో మనం ఊహించలేము ఏ పరిస్థితుల్లో దేవుడు మనం మారుస్తాడని, ఏ రకంగా ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మనం మారుస్తాడని మనం ఎప్పుడు కూడా కలగనలేము. కానీ దేవుడు మన జీవితాలని మార్చే దేవుడుగా ఉంటున్నాడు. Joseph said to his brothers that it was God that sent me to Egypt to preserve you, to help you. నేను వట్టి మనిషినే. ఎవరు? యోసేపు అంటున్నాడు, నేను వట్టి మనిషినే, నా వల్ల ఏమి కాదు, మీకు ఆహారం ఇవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా ఒకే ఒక వ్యక్తి, ఆయన సజీవమైన దేవుడు, ఆయన ఎందుకు రమ్మని చెప్పి ఆయన ఆహ్వానించడం జరిగింది తన అన్నదమ్ములని. Joseph had a dream and he had seen these 12 sheaves of wheat and they were all bowing down to him. యోసేపు తన కలగంటూ అనేకులకి ఆ కళని, మన అన్నలకి, తమ్ముళ్ళకి, మన అన్నదమ్ములకి ఆ కళని వివరిస్తూ ఉంటాడు. ఈ రీతిగా నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ రీతిగా దేవుడు నన్ను చేయమంటున్నాడు అని చెప్పి అన్నదమ్ములతో పంచుకుంటున్నాడు. God was showing him that his 12 brothers would bow down to him. వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఆయన ముందు సాగిలిపడినట్టు ఆయన దేవుడు వాడుతున్న విధానాన్ని బట్టి చూసి వాళ్ళ అన్నదమ్ములు ఆయన ముందు సాగిలిపడినట్టు మనం చూస్తున్నాం. But a tragedy happened in the life of Joseph. తన జీవితంలో అనేక సార్లు వాళ్ళ అన్నదమ్ముల ద్వారా అనేక సార్లు ఇబ్బందులు, ఇరుకులను ఎదుర్కొన్నాడు. His brothers came against him. They stole the coat of many colors that his father had given him. తన అన్నదమ్ములకి వ్యతిరేకంగా ఎన్నో సార్లు వాళ్ళు ఈయన ఎదుర్కోవాలని, ఈయనని ఇబ్బంది పెట్టాలని అనేక సార్లు అనుకున్నారు. They put him in a pit. They sold him into slavery. అనేక సార్లు ఈయన ఇబ్బంది పెట్టి ఒక గుంటలో ఈయన్ని సంపాలని చెప్పి, చంపిపడేయాలని చెప్పి ఒక గుంటలో పడేసి వచ్చారు. And then he was brought into Egypt. అక్కడి నుంచి ఈజిప్ట్ దేవుడు తీసుకొచ్చారు. But Joseph said it was God that sent me to Egypt. నేను దేవుడిని తప్ప వేరే ఎవ్వరు నన్ను ఈ రోజు నన్ను నిలబెట్టలేదు, దేవుడు మహిమపరిచాడు యోసేపు. You know what, church? God doesn't look at the outward appearance. Hallelujah. దేవుడు మనల్ని బయట మన శరీరాలను చూసి దేవుడు మనల్ని ప్రేమించడు. మనలో ఉన్న ఆ యొక్క విధేయతను బట్టి, ప్రేమను బట్టి దేవుడు ప్రేమిస్తూ ఉంటారు. The Bible says that all things work together for good for them that love God and for those who called according to his purpose. Hallelujah. మనము ఎవరైతే మనము దేవుణ్ణి ఆశ్రయిస్తామో ఆ దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించిన వారికి సమస్తమును సమకూడి జరిగించువాడు నేనే కదా అంటున్నాడు. The Bible never says that God causes these things, but in these things his purpose was accomplished because Joseph was sent to Egypt. దేవుని యొక్క ఉద్దేశం ద్వారానే యోసేపును దేవుడు ఆ ఈజిప్టును తీసుకెళ్లి ఆయన ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం. God gave Pharaoh a dream that no one else could interpret. He went to the soothsayers. They couldn't interpret it. But you know what? God is going to give you wisdom from heaven that no one else has. Hallelujah. దేవుడు యోసేపుకు పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఏ రీతిగా ప్రజల్ని పరిపాలించాలి, ప్రజలను నడిపించాలని దేవుడు జ్ఞానంతో నింపాడు. The world is going to the soothsayers. It's going to the magicians and the sorcerers, and these people cannot help them. ఆయన అనేకుల దగ్గరికి వెళ్ళాడు. ఏమని? నన్ను ఎవరైనా రక్షించగలడా, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళినా అవి ఏదైనా నన్ను రక్షించగలవా అని చెప్పి ఆశ్రయించడానికి అనేకుల దగ్గరికి వెళ్ళాడు. ఏది కూడా ఆయన రక్షించలేదు ప్రభువైన యేసుక్రీస్తు తప్ప. God gave Joseph wisdom from heaven to interpret the dream of Pharaoh. Hallelujah. యోసేపుకి పరలోక జ్ఞానంతో ప్రభు మాత్రమే నింపాడు. ఏ రీతిగా పరిపాలించాలి, ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా జీవించాలని చెప్పి. He said that there would be 7 years of plenty and 7 years of famine.
ఆయన 7 సంవత్సరాలు తన జీవితంలో అనుభవించాడు. కానీ ఏదైతే తన జీవితంలో ఎదుర్కొన్నాడో దాన్ని రెట్టింపులుగా ఆశీర్వాదాన్ని కూడా ఆయన జీవితంలో చూశాడు. I believe we're in the time of the 7 years of plenty, because the world must have a witness. All the world will hear, and then the end shall come. ఆయన ఏదైతే కరువును కాటను ప్రతిదాన్ని అనుభవించాడో అవన్నీ కూడా దేవుడు తొలగించి దేవుడు తన జీవితంలో సమృద్ధివైన తనకు అనేకులకి ఇచ్చేటట్టు దేవుడు నిలబెట్టాడు. ఆయన 7,000 languages do not have the name of Jesus. 700 భాషలతో కూడుకున్న ప్రజలకి తన సహాయకుడివై ఉన్నాడు. Some people say Jesus can return tomorrow. I say no, he cannot, because the Bible says all the world must hear, and then the end shall come. ప్రతి ఒక్కరు దేవుని రాజ్యము సమీపమై ఉన్నది. ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని వినాలి, దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి, ప్రతి నాలుక దేవుని దగ్గర ఒప్పుకోవాలి ప్రభువైన యేసుక్రీస్తుని, ప్రతి మోకాళ్ళు వంగబడాలి దేవుడి కొరకు అని చెప్పి బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. Because you know what, church? The final hour of the church is the greatest hour, and it's a massive missions move coming to the body of Christ, to those that have never heard. ప్రతి సంఘము ప్రతి యొక్క పరిచయ దేవుని ముందు నిలబడే రోజు ఒక రోజు వస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు తప్పించుకోలేరు. కానీ మా దేవుని వాక్యం అంటున్నది, ఎవరు నా రాజ్యం కొరకు ఎదురు చూస్తారో వాళ్ళని సిద్ధపరచడానికి నేను మళ్ళీ రాబోతున్నాను అంటున్నాను. A man in the 1700s went to Burma. It was his entire life's work to create a Bible in Burmese, which he did. A man in the 1700s went to Burma. He translated a Bible into Burmese. That was his life's work. బర్మా దేశంలో అనేక సార్లు ఒక వ్యక్తి మిషనరీగా వెళ్ళి ఆ లాంగ్వేజ్ లో తర్జుమా చేయాలని ప్రయత్నించి తన జీవితంలో తన ప్రయత్నాన్ని దేవుడు సఫలపరిచినట్టు మనం చూస్తున్నాం. But now we have AI, we have computers that can get the job done much faster. Hallelujah. ఈ రోజుల్లో మనము చాలా సులభంగా మన చేతుల్లో బైబిల్ ఉన్నది, దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి. John 6:35, Jesus replied to them, I am the bread of life. The one who comes to me will never be hungry, and the one who believes in me as Savior will never be thirsty, for that one will be sustained spiritually. Hallelujah. యోహాను గ్రంథంలో ఈ రీతిగా సెలవిస్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు, నా ద్వారా తప్ప ఎవరు దేవుని యొద్దకు చేరుకోలేరని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నది. He is saying, I am the bread of life. I want to sustain you. I want to help you. I want to bless you. Hallelujah. నేనే నిజమైన ద్రాక్షవల్లి, నేనే నిజమైన ఆహారమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును దేవుని యొద్దకు రారు. నూతన జీవం ఇవ్వడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను, నూతనమైన జీవితాన్ని ప్రసాదించడానికి మీ కొరకు నేను మరణించానని చెప్పాను ఆయన అంటున్నారు. When I was in Los Angeles, California in 2009, a man was there at 10:30 in the morning. This man was drunk, and I began to preach the gospel to this man. ఉదయకాలము లేవగానే నేను అమెరికాలో ఒక చోట వెళ్ళాను, ఒక వ్యక్తిని చూశాను. ఆ ఉదయకాలం లేవగానే ఆ వ్యక్తిని చూసినప్పుడు తాగి బాగా సోయి లేకుండా నడుస్తున్నట్టు నేను చూశాను. He began to weep uncontrollably over and over. We could not comfort this man. It was an anguish that was so bad in his life. ఆయనతో మాట్లాడడానికి నేను ట్రై చేశాను, కానీ ఆయనకైనే ఏడుస్తూ విలపిస్తున్నాడు. నేను ఏం చేయాలి, నాకు ఏం తోచడం లేదని చెప్పి ఆయనకైనే ఏడుస్తూ రోధిస్తున్నాడు. Because his life was a living hell, and that's what hell is. It's an anguish that no one can comfort. ఆయన తన జీవితంలో నరకాన్ని అనుభవిస్తున్నాడు. ఎవరు కూడా ఆయనకి సహకరించడానికి ఏ మనిషి కూడా ముందుకు రాలేదు. But he said that last night he had a dream. He saw darkness. తన జీవితంలో తాగడానికి ఉదయం ముందు రోజు ఒక దర్శనాన్ని చూశాడు, ఒక కలనగన్నాడు, ఆయన చీకట్లో ఉన్నట్టు.
and he saw a man with light walking through that darkness, coming towards him. Hallelujah. ఆయన చీకట్లో ఉన్నట్టు కలగన్నాడు. కలగంటూ ఒక వ్యక్తి వెలుగులో నడుస్తూ వెలుగులో ఆయన పోతున్నట్టు ఆయన కలగన్నాడు. That man is Jesus. He's walking towards you in the midst of darkness, in the midst of despair. He's walking towards you to set you free. Hallelujah. ఆ కలలో ఆయనకు అర్థమైంది ఏంటంటే ఆ నడుస్తున్న వ్యక్తి ఎవరో కాదు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే నీకు వెలుగును ఆ చీకటిని తొలగించి వెలుగును ఇవ్వడానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన ద్వారానే అవకాశం ఉన్నదని చెప్పి ఆ దర్శనం ద్వారా ఆయన కనుగొన్నాడు. This man was saved. This man was delivered. This man was set free. It doesn't matter what you're facing. When the Lord walks to you, when the Lord puts his hand upon you, you're going to be healed by the power of the Holy Spirit. ఆ పరిస్థితిలో నేను అతనికి వివరించాను ప్రభు గురించి. ఉదయకాలం తాగిన ఆ మత్తులో కూడా నేను వివరించాను. వివరించిన ఆ తరుణంలో వెంటనే అక్కడికక్కడే ఆయన జీవితాన్ని మోకరించి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినట్టు నేను చూశాను. You know what Jesus said? I was in prison and you came to me. Have you ever wondered why he would say this? నేను అనేక సార్లు జైల్లో ఉన్నాను, అనేక సార్లు బంధించబడ్డాను. నీవు ఎప్పుడైనా నన్ను కనుగొనాలని చేరుకోవాలని ఎప్పుడైనా ఆశపడ్డావా? When we look after the least of these, we're looking after him. Hallelujah. మనము మనుషుల వైపు చూడడం కాదు, మనము దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. We saw so many miracles in the prisons when I did ministry there. People that were crippled that couldn't walk were able to walk. Hallelujah. అనేకుల కొరకు ప్రార్థించినప్పుడు అనేకులు నడవడము, మూగవారు, చెవిటివారు, గుడ్డివారు, కాళ్ళు లేని వారు నడవడమునే చూశాను నా జీవితంలో. I said to the people, let me into the general populace of the prison. Let me into the lunchroom. Let me into the outside yard. Let me in where everybody is. I don't care about my life. I don't care about the safety of my life because my life is hid with Christ in God. Hallelujah. నేను ఎప్పుడు నా జీవితంలో లెక్చరర్ నేను లేకపోతే సుఖాన్ని అనుభవించాలి ఎప్పుడు కూడా కోరుకోలే దేవుడి దగ్గర. ప్రభువా నీ బ్రతికినంత కాలము నీ సువార్తను ప్రకటించాలి. ఎక్కడికి పంపిస్తావు? జైల్లో ఉన్న వారి దగ్గరికి పంపిస్తావా? హాస్పిటల్లో ఉన్న వారి దగ్గరికి పంపిస్తావా? లేకపోతే ఎక్కడో దూర ప్రాంతంలో సువార్త చేరుకోలేని స్థలంలో నన్ను పంపిస్తావా? పంపించు ప్రభువా. నేను మరణించినా సరే నీ కొరకే నేను చనిపోవాలని చెప్పి సిద్ధపడి వచ్చిన వ్యక్తి నేను. A man was there ministering with me, and I was up preaching, and he looked up at me, and he said he saw Jesus standing beside me. ఒక వ్యక్తి నన్ను చూసి ఈ రీతిగా ప్రవర్తించాడు. నీ ముందు ప్రభువు నీ దారులను నీ యొక్క మార్గమును సరళం చేస్తున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి ప్రవచనం చెప్పారు. You can have man pray for you for hours and hours and hours, but when the Lord puts his hand upon you, hallelujah. మనము అనేక సార్లు గంటల తరబడి ప్రార్థిస్తుంటాం. మన జీవితంలో ఏం జరగవు, కానీ దేవుడు మనల్ని దర్శిస్తే తప్ప. Your life is going to be touched and changed. It's never going to be the same. మన జీవితంలో ఉన్న పాటుగా మనం ఉండము, ఉన్న రీతిగా మనం ఉండము. మన జీవితంలో దేవుడు మనల్ని ఆయన ఆస్తు మన మీదకి వచ్చినప్పుడు మన రూపాంతరం చెందుతూ ఉంటాం, మన పరిస్థితులు మారుతూ ఉంటాయి. The Lord was walking by Peter and said, "Follow me. I'll make you a fisher of men." Hallelujah. పేతురుతో అన్నాడు, నువ్వు చేపలు పట్టేవాడిగా నిన్ను చేయి, నిన్ను వదిలిపెట్టను, మనుషులు పట్టే జాలరుగా నిన్ను చేస్తాను, రా నన్ను వెంబడించు అని చెప్పాడు. The Lord told Jeremiah, "I've called you before I formed you in your mother's womb. I knew you." తల్లి గర్భము నుంచి రూపించక మునిపే యిర్మీయా నువ్వు నాకు తెలుసు, నువ్వు రా అని చెప్పి ప్రభువు అన్నప్పుడు ఆయన అనేక సార్లు ఎన్నో మాట్లాడాడు, కానీ దేవునికి లోబడి వచ్చాడు యిర్మీయా. Where is God calling you today? Hallelujah. ఏ పరిస్థితులు కూడా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. I want to encourage you, if you need to accept Christ, just say this prayer after me. ఇప్పుడు కానీ నువ్వు ప్రభువా ఇంతవరకు నా జీవితంలో ఏమి శూన్యమే జరిగింది, ఈ రోజు నాతో మాట్లాడావు, నన్ను విడిపించినావు అని చెప్తే అనుకుంటే నీ జీవితంలో నేను ఏదైతే ప్రార్థన చెప్తానో అదే ప్రార్థన మీరు కూడా చెప్పాలి ఈ రాత్రి. Say, "Dear Lord Jesus, మనమందరం చెప్పాలి, ప్రభువైన యేసయ్యా come into my heart. నా హృదయంలోకి రండి. అందరూ గట్టిగా చెప్తాం, Be my Lord and my Savior. నాకు రక్షకుడుగా నా జీవితంలో ఉండండి.
Thank you for dying for me. నా కొరకు మరణించినందుకు వందనాలయ్యా. And raising again for me. తిరిగి సమాధి నుంచి లేచినందుకు మీకు వందనాలు. Fill me with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మ శక్తితో నా జీవితంలో నింపయ్యా. Lord, I forgive everybody. నా జీవితంలో నా శత్రువులందరినీ నేను క్షమిస్తున్నాను. I repent. నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా. Hallelujah. Thank you, Lord. God is good. Hallelujah. And basically, if you need prayer, if you're sick, I want you to raise your hand. I'm going to pray for you, okay? ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మీరు కానీ చేతులు ఎత్తే వాళ్ళ కొరకు నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముందుకు వచ్చి. Okay. If you're sick in your body, come to the front, okay? మీరు కానీ అనారోగ్యంగా ఉంటే ముందుకు రండి. అయ్యగారు మీకు ప్రార్థన చేస్తాం. అమ్మా అందరూ ఆరోగ్యంగా